నౌ డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏంటంటే మనం వాల్యూస్ స్టోర్ చేస్తున్నాం కదా! వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ డేటా అనమాట. డేటా అనేది ఒకే టైప్‌లో ఉండదు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో ఉంటుంది. వాటినే మనం టైప్స్ ఆఫ్ డేటా లేదా డేటా టైప్స్ అనేది అంటాం. సో, డేటా టైప్స్ అనేవి ఎన్ని మనం చూసుకుంటే ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి మనం ఫస్ట్ స్ట్రింగ్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రింగ్, స్ట్రింగ్ స్పెల్లింగ్ వచ్చేసి ఎస్టీఆర్ఐఎన్‌జీ బట్ పైథాన్‌లో మాత్రం మనం దీన్ని ఓన్లీ ఎస్టీఆర్ కిందే వాడతాం అనమాట. స్ట్రింగ్‌లో ఏమేమి స్టోర్ చేస్తామంటే ఎనీ వర్డ్స్ ఆల్ఫాబెట్స్‌తో క్రియేట్ చేసి ఏ వర్డ్ అన్నా తీసుకోండి. నేమ్స్ అది నేమ్స్ కానివ్వచ్చు, మీ నేమ్ కానివ్వచ్చు, లేదా ఆబ్జెక్ట్స్ నేమ్ కానివ్వచ్చు, లేదా ఏదైనా సెంటెన్స్ కానివ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ ఆహ్, ఏబీసీ అని ఉంది. ఇదేంటిది? ఇవి ఆల్ఫాబెట్స్ కదా! ఆల్ఫాబెట్స్‌తో దీన్ని మనం ఫార్మ్ చేసాం కాబట్టి ఇదొక స్ట్రింగ్ అవుతుంది. ఓకే. ఆర్ ఎల్స్ మీరు మీ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, రాము అని నేమ్ ఉంది. దీన్ని కూడా మీరు స్ట్రింగ్ అని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు స్ట్రింగ్‌ని ఎప్పుడు అసైన్ చేసినా కూడా డబుల్ కోట్స్ అనేవి మర్చిపోకూడదు. లేదంటే మీకు ఎర్రర్ అయితే వస్తుంది. డబుల్ కోట్స్ ఇస్తేనే అది స్ట్రింగ్‌గా కన్సిడర్ చేయబడుతుంది. ఓకేనా? దీన్ని కూడా మనం ఇక్కడ చేసి చూద్దాం. ఏ ఈక్వల్స్ టు హ్మ్. ఏం తీసుకున్నాం? హెలో అనేది తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయండి. ప్రింట్ ఏ అంటే హెలో అనేది ప్రింట్ అవుతుంది. అదే మీరు డబుల్ కోట్స్ రాయకపోతే చూసారా? ఎర్రర్ అయితే వస్తుందనమాట. నేమ్ హెలో ఈస్ నాట్ డిఫైన్డ్. సో, డబుల్ కోట్స్ అనేవి ఎప్పుడు మర్చిపోవద్దు. ఓకే. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి హ్మ్. సో, నెక్స్ట్ డేటా టైప్ కన్నా ముందు ఇంకోటి చెప్పాలి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బి అని చెప్పి ఇంకొక డేటా టైప్ క్రియేట్ చేయండి. ఇక్కడ వరల్డ్ అని ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీరు కామా ఇచ్చి బి అని నొక్కారంటే మీన్స్ బి అని అయితే బ్రాకెట్‌లో ఇచ్చారంటే ఏ కామా బి ఇవి కాన్కాటనేట్ అవుతాయి. కాన్కాటనేట్ అంటే ఏం లేదు. ఒక వేరియబుల్‌ని ఇంకో వేరియబుల్‌ని పక్క పక్కన ఫిల్ చేస్తుందనమాట. ఎలాగో చూద్దాం. ఇక్కడ మీరు రన్ నొక్కితే చూసారా? ఇక్కడ స్పేస్ వచ్చి హలో వరల్డ్ అయితే ప్రింట్ అయింది. మనకిక్కడ ఇంకొక ఫీచర్ కూడా ఉంది. కామా సెపరేట్ ఎస్‌టిపి అంటే సెపరేట్ అని మీనింగ్ వస్తుందనమాట. సెపరేట్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఇక్కడ ఏ సింబల్ అన్నా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నాకు ఆటోమేటిక్‌గా కామా చూపిస్తుంది. మీరు కామా ఇచ్చుకోవచ్చు. సరే కామా ఇస్తే ఏమవుతుందంటే ఆహ్, ఆ 2 వేరే ఆ 2 వేరియబుల్స్ ఆర్ ఆ 2 స్ట్రీమ్స్ మధ్యలో మీరు ఏదైతే ఆహ్, ఎలా చెప్పాలి? ఏ సింబల్ అయితే ఆ రెండిటిని సెపరేట్ చేయాలనుకుంటున్నారో ఆ సింబల్‌ని అయితే మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను కామా ఇచ్చాను. కామా బదులు మీరు స్టార్ కూడా ఇచ్చుకోవచ్చు. ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఏదిస్తే అది ఆ సింబల్ అయితే ఆ రెండిటిని సెపరేట్ చేస్తుందనమాట. హాష్ ఇస్తే హాష్ సెపరేట్ చేస్తుంది. ఓకే. స్పేస్ ఇస్తే స్పేస్ సెపరేట్ చేస్తుంది. ఓకే. కామాతోనే కాన్కాటనేట్ చేయగలమా స్ట్రింగ్స్‌ని అంటే లేదు. ప్లస్‌తో కూడా మనం కాన్కాటనేట్ చేయొచ్చు. ఏ ప్లస్ బి అని తీసుకుంటే మనకి హెలో వరల్డ్. బట్ ఇక్కడ స్పేస్ అయితే రాదనమాట. మీకు స్పేస్ కావాలంటే ఏ ఏ ప్లస్ చూడండి ఇక్కడ నేను ఏం రాసానో చూడండి. ఏ ప్లస్ ఇది స్పేస్ అనమాట. డబుల్ కోట్స్ మధ్యలో ఇది ఒక స్ట్రింగ్ అనమాట. చెప్పాను కదా! డబుల్ కోట్స్ మధ్యలో ఏం పెట్టినా అది స్ట్రింగ్‌గా కన్సిడర్ చేయబడుతుందని. ఇక్కడ స్ట్రింగ్‌లో ఏమిచ్చాను, మీరు ఏమి ఇవ్వకపోయినా అది కూడా అది స్ట్రింగ్ అని కన్సిడర్ చేయబడుతుంది.
మీరు స్పేస్ ఇచ్చినా కూడా అది స్ట్రింగే. మీరు 2 స్పేస్‌లు ఇచ్చినా, 3 స్పేస్‌లు ఇచ్చినా, ఎన్ని స్పేస్‌లు ఇచ్చినా అది ఒక స్ట్రింగ్‌గానే ఉంటుందనమాట. సో, ఏ ప్లస్ ఈ స్పేస్ ప్లస్ బి అంటే ప్రింట్ చేసి చూద్దాం. ఏ అంటే హెలో అనేది ఇక్కడ ప్రింట్ అయింది. అండ్ ఇక్కడ స్పేస్. స్పేస్ ఏదైతే ఇచ్చానో ఆ స్పేస్ మధ్యలో ప్రింట్ అయింది. అండ్ ప్లస్ బి. బి అంటే ఏంటి? వరల్డ్. హెలో స్పేస్ వరల్డ్ అని అయితే మనకు ప్రింట్ అయింది. ఓకేనా? అండ్ నౌ నెక్స్ట్ డేటా టైప్. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్. ఇంటీజర్‌ని మనం ఇంట్ అని అయితే రిప్రజెంట్ చేస్తాం పైథాన్‌లో. ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్ అంటే ఏం లేదు. సింపుల్‌గా నంబర్స్ అనమాట. ఏదైనా కావచ్చు. 1 గాని, 2 గాని, 3 ఆర్ 1000, 10,000, 100, 10 ఏదైనా మనకి ఇంటీజర్స్‌లోకే వస్తుందనమాట. దీన్ని మనం ప్రాక్టికల్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం సి ఈక్వల్ టు 10 అనుకుందాం. ప్రింట్ ఈ. ఓకే. ఇది మనకి ఇంటీజర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బూలియన్ వాల్యూస్. సో, బూలియన్ కన్నా ముందు ఫ్లోట్ ఉంది. ఫ్లోట్ ఫ్లోట్ అంటే ఏంటి? ఇందాక ఇంటీజర్ వాల్యూస్ అంటే ఏంటి? నంబర్స్. అంటే అవి ప్లెయిన్ నంబర్స్ అనమాట. 10, 5, 7 ఇవి ఇంటీజర్స్ అనమాట. ఫ్లోట్ అంటే ఏంటంటే ఆ ఇంటీజర్స్ పక్కన డెసిమల్ వాల్యూస్ ఉంటే దాన్నయితే ఫ్లోట్‌గా కన్సిడర్ చేస్తాం. లైక్ 10.7, 5.1, 5.4 ఏదైనా పక్కన పాయింట్ ఉండి పక్కన డెసిమల్ వాల్యూస్ ఉంటే అది ఫ్లోట్‌గా కన్సిడర్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇంటీజర్ కదా! దీని పక్కన మీరు ఏదైనా 5 పెట్టండి. ఇది ఫ్లోట్ అయిపోతుందనమాట. మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. 5.66 ఓకే. ఇంకోటైతే చెప్పడం మర్చిపోయాను. మీరు మీకిచ్చిన వాల్యూని అది ఏ డేటా టైప్ అని మీరు కనిపెట్టొచ్చు ఈజీగా. అది ఎలా అంటే జస్ట్ ప్రింట్ సి అని రాసాను కదా! ఈ సిని టైప్ అని చెప్పి ఆ టైప్ లోపల ఈ సినివ్వండి. ఓకే. ప్రింట్ టైప్ సి. ప్రింట్ బ్రాకెట్ టైప్ బ్రాకెట్ సి. ఇప్పుడు మనకేం ప్రింట్ అవుద్దో చూద్దాం. చూసారా? క్లాస్ ఫ్లోట్. ఇక్కడ ఏదైతే ఇచ్చిందో అది మన డేటా టైప్. ఇక్కడ మనం 10.566 అంటే చెప్పుకున్నాం కదా! ఫ్లోట్ అని చెప్పి. సో, అదే ఇక్కడ మనకు ప్రింట్ అయింది. ఇప్పుడు సపోజ్ ఏ అనేది స్ట్రింగ్ కదా! దీన్ని కూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఓకే. చూసారా ప్రింట్ అయింది ఇక్కడ. క్లాస్ ఎస్‌టిఆర్. ఎస్‌టిఆర్ అంటే చెప్పాను కదా! పైథాన్‌లో ఎస్‌టిఆర్ అంటాం స్ట్రింగ్‌ని. ఏ అనే డేటా టైప్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ అంటే ప్రింట్ అయింది. ఇప్పుడు ఇంకోటి ఇంటీజర్ తీసుకుందాం. డి ఈక్వల్ టు 7 ప్రింట్ టైప్ డి. ఓకే. సో, ఇంటీజర్. ఇంటీజర్‌ని మనం ఇంట్ అని చెప్పుకుంటామని చెప్పాం కదా! ఇంట్ అనేది ప్రింట్ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కమెంట్స్. కమెంట్స్ గురించి చెప్పడం మర్చిపోయా. కమెంట్స్ అంటే ఏంటంటే మీరు మీ కోడ్‌లో ఒక లైన్‌ని డిఫైన్ చేయాలనుకున్నా, లేదా ఆ లైన్ గురించి ఏమైనా చెప్పాలనుకున్నా, మీరు దాన్ని కమెంట్స్ అవ్వకుండా రాసుకోవచ్చనమాట. ఆ కమెంట్స్ అనేవి మన కోడ్‌ని ఏమాత్రం ఎఫెక్ట్ చేయవు. జస్ట్ చూడటానికి మాత్రమే పనికొస్తాయి. ఆ కమెంట్స్ మనం పైథాన్‌లో ఎలా రాస్తామంటే హ్యాష్‌ని యూజ్ చేసి రాస్తాం. హ్యాష్ పెట్టి ఫర్ సపోజ్ ఇక్కడ మనం డి యొక్క టైప్ ప్రింట్ చేస్తున్నాం కదా! అదే ఇక్కడ రాద్దాం. ప్రింట్ ద డేటా టైప్ ఆఫ్ డి. ఓకే. సో, ఇది మనకి కమెంట్ అనమాట. ఈ కమెంట్ చెప్పాను కదా! కోడ్‌ని ఏమాత్రం కూడా ఎఫెక్ట్ చేయదు. సింగిల్ లైన్‌లో మీరు కమెంట్ చేయాలంటే హ్యాష్‌ని వాడొచ్చు. లేదు మీకు మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కమెంట్స్ కావాలి.
మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్, ఒక పారాగ్రాఫ్ తీసుకున్నారు. ఆ పారాగ్రాఫ్ మీరు కోడ్‌లో రాయాలనుకున్నారు. కానీ దాన్ని కమెంట్‌లో రాయాలనుకున్నారు. అక్కడ కూడా హ్యాష్‌ని యూజ్ చేస్తారంటే లేదు. అక్కడ మీరు మీ ఇష్టం. హ్యాష్‌ని యూజ్ చేసుకోవాలంటే హ్యాష్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇందాక రాసాం కదా! The data type of B. సో, ఇలా ఒక కమాండ్ అనేది తీసుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని మీరు నెక్స్ట్ లైన్‌లోకి తీసుకెళ్తే దీన్ని ఇంకో లైన్ కూడా డివైడ్ చేద్దాం. మీరు కావాలంటే మల్టిపుల్ లైన్స్‌ని మల్టిపుల్ హ్యాష్ ట్యాగ్‌ని పెట్టుకోవచ్చు. లైక్ ఈ లైన్‌కి ఈ హ్యాష్ ట్యాగ్, ఈ లైన్‌కి ఈ హ్యాష్ ట్యాగ్, ఈ లైన్‌కి ఈ హ్యాష్ ట్యాగ్. లేదు హ్యాష్ ట్యాగ్‌లు వద్దు అంటే ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఆ మెథడ్ వచ్చేసి ట్రిపుల్ కోట్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇలాగా. సో, ఇలా ట్రిపుల్ కోట్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనం కమెంట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఇన్‌పుట్. యూజర్ ఇన్‌పుట్ అంటే ఏం లేదు. ఇక్కడ మనం మాన్యువల్‌గా అంటే కోడ్‌లోనే ఇస్తున్నాం కదా! ఆహ్, ఏ వాల్యూ ఏంటి? బి వాల్యూ ఏంటి? సి వాల్యూ ఏంటి? డి వాల్యూ ఏంటి? అని కోడ్‌లో యాస్ ఎ డెవలపర్‌గా మనమైతే ఇస్తున్నాం. కానీ మీరు ఒక ప్రొడక్ట్‌ని క్రియేట్ చేశారు. ఆ ప్రొడక్ట్‌ని మీరు ఆహ్, యూజర్స్ వాడుకునేలాగా దాన్ని పబ్లిష్ చేశారు. ఇప్పుడు యూజర్స్ ఇన్‌పుట్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నారు. ఫర్ సపోజ్ ఏ అనే వాల్యూని మనం కాకుండా వాడేవాళ్ళు యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్ చేయాలి. హెలో అని చెప్పి ఆర్ 7 అని చెప్పి వాళ్ళు ఎంటర్ చేయాలి. వాళ్ళు మన కోడ్‌లోకొచ్చి కోడ్‌ని మార్చలేరు కదా! సో, దానికోసం మనం యూజర్ ఇన్‌పుట్‌ని అయితే వాడతాం అనమాట. ఇప్పుడు మీరు ఏ ఈక్వల్ టు హెలో అని డైరెక్ట్‌గా ఇవ్వకుండా ఏం చేస్తారంటే ఏ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ ఇన్‌పుట్ బ్రాకెట్, హ్మ్. మీరు దీన్ని బ్రాకెట్‌ని వదిలేయొచ్చు. ఈ ఇన్‌పుట్‌లో మీరు ఏదైతే రాస్తారో ఫర్ సపోజ్ ఎంటర్ ద నంబర్. మీరు ఏదైతే రాస్తారో అది యూజర్‌కి అయితే కనిపిస్తుందనమాట. ఫర్ సపోజ్ మీరు దీన్ని ప్రింట్ చేశారు. యెస్. ఇది తీసేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ ఏ అని రాద్దాం. రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే చూసారా ఇక్కడ? మనకి ఇంకా కోడ్ పూర్తిగా అయితే రన్ అవ్వలేదు. ఇప్పుడు మనకి యూజర్‌ని అడుగుతుంది. ఎంటర్ ద నంబర్ అని చెప్పి. మనం ఇక్కడ ఇన్‌పుట్ ఫంక్షన్‌లో ఏదైతే ఇచ్చామో ఆహ్, ఆ లైన్ మనకి యూజర్‌కి డిస్‌ప్లే అవుతుందనమాట. సో, ఇక్కడ యూజర్ ఎంటర్ చేస్తాడు ఏదైనా నంబర్‌ని. లైక్ 2 అని అయితే ఎంటర్ చేస్తాడు. ఇప్పుడు ఎంటర్ నొక్కామనుకోండి. మనకి 2 అని అయితే ప్రింట్ అవుతుంది. ఎందుకు? యూజర్ 2 ఎంటర్ చేశాడు కాబట్టి అక్కడ 2 అనేది ప్రింట్ అవుతుంది. ఆహ్, ఫర్ సపోజ్ ఇక్కడ మళ్ళీ దీన్ని రన్ చేసి ఇప్పుడు యూజర్ 5 నొక్కితే ఎంటర్ చేస్తే 5 అనేది ప్రింట్ అవుతుంది. సో, మనం మన కోడ్‌లో ఇన్‌పుట్ ఇచ్చేలా కాకుండా యూజర్‌కి ఇన్‌పుట్ ఇచ్చే ఫెసిలిటీ ఇవ్వడాన్నే మనం యూజర్ ఇన్‌పుట్ అనైతే అంటాం. అండ్ ఇంకోటి చెప్పాల్సిందేంటంటే యూజర్ ఇన్‌పుట్ అనేది బై డిఫాల్ట్‌గా స్ట్రింగ్ యాడెడ్ అయిపోతే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 5 నేను ఎంటర్ చేసింది ఏదైతే ఉందో ఇది స్ట్రింగ్ అనమాట. మీరు దాన్ని మార్చాలంటే మనకి టైప్ కాస్టింగ్ అనేది అవసరం వస్తుంది. సో, ఇప్పుడు మనం టైప్ కాస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదు. మనం ఒక డేటా టైప్‌ని ఇంకో డేటా టైప్‌గా కన్వర్ట్ చేయడాన్ని మనం టైప్ కాస్టింగ్ అనేది అంటాం. అది ఎలా అయితే చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ హ్మ్. సి అనైతే ఉంది. సి సి ఏంటి మనకి ఫ్లోట్. ఇప్పుడు నేను సిని ఇంటిజర్‌గా మార్చాలనుకుంటున్నాను. ఏం చేస్తానంటే సి ఈక్వల్స్ టు ఇంట్ బ్రాకెట్‌లో
సి అని పెడితే ఈ సి ఫ్లోట్ వాల్యూ ఏవైతే ఉందో ఇంటీజర్‌లోకి కన్వర్ట్ అవుతుందనమాట. అర్థమైందా? కాసేపు తీసేద్దాం. దీన్ని కమెంట్ చేసుకోవచ్చు. ఈ చూసారా? ఇది ముందు ఫ్లోట్ వాల్యూ కాబట్టి దీని పక్కన 0.566 అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇది ఇంటీజర్ కాబట్టి పక్కన 0.566 తీసేసి ఓన్లీ 10 అయితే మనకు ఉంచేసింది. అలా మీరు టైప్ కన్వర్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లోట్‌ని ఇంటీజర్‌గా మార్చాం కదా! ఇప్పుడు ఇంటీజర్‌ని ఫ్లోట్‌గా మార్చుతా. ఇప్పుడు ఇది నార్మల్ 10 కదా! ఇప్పుడు మనం దీన్ని ఫ్లోట్‌గా మార్చాలంటే ఇక్కడ ఫ్లోట్ అని రాయండి. చూసారా? 0.0 ఇక్కడ ఇంటీజర్‌కి పక్కన ఏమీ లేదంటే అక్కడ 0 ఉందని అర్థం. డెసిమల్ ప్లేస్‌లో 0 ఉందని అర్థం. సో, మనం దీన్ని ఫ్లోట్‌గా మార్చినప్పుడు ఇక్కడ 0 అనేది ఆటోమేటిక్‌గా ప్రింట్ అయింది. ఓకేనా? సో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికొద్దాం. యూజర్ ఇన్‌పుట్ దగ్గరికి. యూజర్ ఇన్‌పుట్ అనేది బై డిఫాల్ట్‌గా స్ట్రింగ్ కదా! ఇప్పుడు దీన్ని మీరు ఇంటీజర్‌గా మార్చాలంటే ఏం చేయాలంటే సేమ్ ఇందాక చేసినట్టే ఇంట్ అని చెప్పి రాసి బ్రాకెట్‌లో దీన్ని పెట్టండి. ఇప్పుడు ఇదొచ్చేసి ఇంటీజర్‌గా మారిపోయిందనమాట. ఇప్పుడు మనం ఏదైతే ఇస్తామో 2 అనేది ఇప్పుడు 2 స్ట్రింగ్‌గా కాకుండా ఇంటీజర్‌గానే తీసుకోబడుతుంది. అర్థమైందా? ఓకే.